హలో ఫస్ట్ వీడియోకి కంటిన్యూ చూడండి. ఓకే, సో హియర్ 7 minus 4 root 3 by 7 square means 49, 4 square means 16. సో రూట్కి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3. ఓకే, సో హియర్ 16 3s are 48. సో ఎంత మిగులుతుంది ఇక్కడ? 7 minus 4 root 3 by 1. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే ఇక్కడ ఈక్వేషన్ దేని యొక్క వాల్యూ కనుక్కోవాలి, ఎక్స్ ప్లస్ 1 by x. ఓకే, సో ఎక్స్ ప్లస్ 1 by x. సో ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చిండు కాబట్టి ఏంటి ఎక్స్ వాల్యూ ఏంటి మనకు 7 plus 4 root 3. ఓకే, ప్లస్ 1 by x వాల్యూ ఎంత వచ్చింది? 7 minus 4 root 3 ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ప్లస్ 4 root 3 minus 4 root 3కి క్యాన్సిల్ అవుతుంది, రైట్? సో 7 plus 7 ఈజ్ ఈక్వల్ టు 14. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 1.4లో సో 5 plus root 7 2 plus root 5. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 డిఫరెంట్ ఉంది, 2 డిఫరెంట్ ఉంది, 7 డిఫరెంట్, రూట్ 5 డిఫరెంట్. ఓకే, కానీ ఇక్కడ చూడండి 5 రూట్ 5 ప్లస్ మైనస్. సో ఇది ఫార్ములాలో మనం తీసుకోవచ్చు. ఎట్లా? ఏ ప్లస్ బి ఏ మైనస్ బిగా మనం చేయొచ్చు. కానీ ఇక్కడ లేదు కాబట్టి ఈచ్ టర్మ్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఎలాగో చూడండి, ఇక్కడ చూడండి ఎలా చేయాలి అంటే ఇది. సో 1.4లో సో ఫస్ట్ సమ్ 5 ప్లస్ రూట్ 7 సో 2 ప్లస్ రూట్ 5. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు చూడండి. ఇక్కడ 5ని నేను డైరెక్ట్ ఇలా చేస్తున్నా చూడండి. 2 ప్లస్ రూట్ 5 నెక్స్ట్ ప్లస్ రూట్ 7ని 2 ప్లస్ రూట్ 5గా రాస్తున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ 5 2s are 10. ఓకే, సో ఇదేమవుతుంది? ఇది సేమ్ ఉన్నప్పుడు చేయాలి, కానీ ఇక్కడ 5 రూట్ 5 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఓకే, సో ఇది ఎంత అవుతుంది? 2 రూట్ 7 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో 7 5s are 35. సో రూట్ 5. ఇది ఈ విధంగా మనం దీన్ని చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకటి ఇంకో సమ్ చూద్దాం. చూడండి ఇక్కడ సెకండ్ 5 ప్లస్ రూట్ 5 నెక్స్ట్ 5 మైనస్ రూట్ 5. ఓకేనా? సో దీన్ని ఇట్లా కూడా రాసుకో చూడండి. దీన్ని ఏ విధంగా? ఏ ప్లస్ రూట్ బి ఏ మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ రూట్ బి ఇంటూ రూట్ బి ఓన్లీ బి. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5గా, ఓకే, సో రూట్ ఓన్లీ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ 5గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు సో 5 ప్లస్ రూట్ 5 నెక్స్ట్ 5 మైనస్ రూట్ 5. సో 5 5s are 25. సో ప్లస్ ఇంటూ మైనస్. సో రూట్ బి ఇంటూ రూట్ బి ఓన్లీ బి. సో రూట్ 5 ఇంటూ రూట్ 5 ఓన్లీ 5.
సో ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 5 మీన్స్ 20. ఓకే, ఈ విధంగా మనం చేయొచ్చు. సో నెక్స్ట్ బిట్ ఇక్కడ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఫైండ్ వెదర్ వేరియబుల్ x, y, z ఎక్సెట్రా గివెన్. సో రీప్రజెంట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఓకే, నేను మీకు రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్ ఇచ్చాను చూడండి, దాని ప్రకారంగా మీరు చేయొచ్చు. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చిండు, x² = 7. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు, x √7. సో √7 మీన్స్ ఏంటి, ఇది ఇర్రేషనల్ నెంబర్. సేమ్ సెకండ్ వన్ చూడండి. ఓకే, సో y² = 16 ఇచ్చిండు. ఓకే, y ఏంటి, √16. సో ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇది ఈ విధంగా ఈ బిట్ మొత్తం టోటల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిఫ్త్ బిట్లో ఏమి ఇచ్చిండు, ఇక్కడ 1/3 + √2, నెక్స్ట్ 1/√7 - √6, ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, వీటిని మనము ఏ విధంగా చేయాలి, ఇక్కడ చూడండి. ఇక్కడ డినామినేటర్స్ని రేషనలైజేషన్లో చేయాలి. అంటే రేషనలైజ్ ద డినామినేటర్స్, ఈ డినామినేటర్ని రేషనలైజ్గా చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజీగా మనం వీటిని చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఒక ఫోర్త్ ప్రాబ్లం చెప్తున్నా చూడండి. ఓకే, ఏమి ఇచ్చండి ఇక్కడ ఫోర్త్, √6/√3 - √2. ఓకే, దీన్ని మనం రేషనలైజ్ ఎలా చేయాలి చూడండి. సో మనకి ఇచ్చినటువంటిది √6/√3 - √2 ఇంటూ దీన్ని ఏం చేయాలి, ఇక్కడ మైనస్లు ఉంది కాబట్టి న్యూమినేటర్ అండ్ డినామినేటర్గా రాసుకునేటప్పుడు ప్లస్ సింబల్గా మార్చుకుంటాము. రైట్, సో √3 + √2. ఓకేనా. సో దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు, ఇక్కడ చూడండి. దీన్ని మనము ఎలా చేయాలి అనుకుంటే దీన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, √6ని దీంతో మల్టిప్లై చేస్తున్నాము, √3 + √2 బై, ఇక్కడ సింపుల్, ఇక్కడ a - b a + b అంటే ఏంటి, సో √3 × √3 మనం ఫార్ములా చూసుకున్నాం చూడండి ఇప్పటిదాకా. √b × √b ఓన్లీ b, సేమ్ √a × √a a, సో √3 × √3 ఓన్లీ 3, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, √2 × √2 ఓన్లీ 2. ఓకే, సో నా ఇక్కడ చూడండి ఎలా చేయాలి దీన్ని మనము. సో ఇక్కడ సింపుల్గా మనము ఇక్కడ చూడండి. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ √6 √3 అంటే √6 × 18. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, సో √6 × 12. సో ఇక్కడ 1. సో ఈజ్ ఈక్వల్ టు ఏంటి, √18 + √12. దీన్ని ఈజీగా మనం ఎలా మార్చుకోవచ్చు అంటే దీన్ని చూడండి, 3 √3 3 × 9 2 × 18 ప్లస్ 2 2 × 4 4 3 × 12. ఓకే, సో దీన్ని ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఈ బిట్ మొత్తం టోటల్ మనం చేయొచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ 6th బిట్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటి గురించి టోటల్గా నేను వీడియో చేస్తాను. ఓకే, అంతవరకు వీటిని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా దీన్ని మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి.